కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు కన్నేశారు. గతంలో మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేసి అక్రమ కట్టడాలు చేపట్టిన వాటిపై మున్సిపల్ అధికారులు నోటీసులను జారీ చేశారు. అనంతరం రెవెన్యూ పోలీసుల ఆధ్వర్యంలో వాటిని కూల్చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్ రోడ్లో గల సర్వే నెంబర్ 6లో కొంతమంది అక్రమ కట్టడాలు నిర్మించారని వాటిని ఉదయం జేసీబీ సహాయంతో తొలగించారు. ఇక కొంతమంది వ్యక్తులు కలు దుకాణం, ఇసుక కుప్పల అమ్మకం, ఇతర వాణిజ్య కొరకు ఏర్పాటు చేసిన షెడ్డులను జేసీబీ సహాయంతో మున్సిపల్ అధికారులు తొలగించారు. గత 50 సంవత్సరాల నుండి ఈ స్థలంలో ఉన్నామని బాధితులు తెలిపారు. సర్వే నంబర్ 8లో ఉన్న దుకాణాలన్నీ తొలగించడం సరైంది కాదన్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు. ఇది గత 70 సంవత్సరాల నుండి కూడా మేము కబ్జాలో ఉన్నాము. ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఆల్రెడీ హైకోర్టు స్టే ఉన్నది. స్టే కూడా డిక్లేర్ చేసి అధికారులు డిస్పెండ్ చేయడం జరిగింది. అలా స్టే ఉందని చూపిస్తున్నా కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. హైకోర్టు స్టే ఉంటే మాకేం సంబంధము, ఇది మేము పట్టించుకోమని చెప్పేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా డిస్పెండ్ చేసేసారు. ఎలాంటి ఇంటిమేషన్ లేదు, అలాంటి ఆధారం ఏం చూపించకుండా అది డిస్పెండ్ చేసారు. అది ఇప్పటిది కాదు, దగ్గర 60-70 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ వాళ్ళు మాకు ఎవరైతే అమ్మిరో వాళ్ళు ఇక్కడ ఉండే ఆధీనంలో ఉండే ఇందులో అధికారులు ఏం చేసినారు ఇప్పుడు వచ్చేసి ఇది డిస్పెల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కొనుక్కొని షెడ్ వేసుకున్నాము. షాప్ నడిపిస్తున్నాము, 20 ఏళ్ళ నుంచి నడిపిస్తున్నాము. ఈ సర్వే చేసినామని చెప్పి ఎలాంటి సర్వే నోటీస్ ఇవ్వకుండా, పక్కపొండి సర్వే నెంబర్ వాళ్ళకైతే కంపల్సరీ నోటీస్ ఇవ్వకుండా సర్వే చేయడానికి ఏ రూల్ ఒప్పుకోదు. మాకు నోటీసే ఇవ్వాలి. మా సర్వే నెంబర్ 8, ఈ గవర్నమెంట్ సర్వే నెంబర్ 6 అది కావచ్చు, కానీ మా బార్డర్ ఆంధ్రాకు ఉంది. మేము మొన్న సర్వే చేయించుకున్నాం. వాళ్ళు సర్వే చేసినప్పుడు మాకు నోటీస్ అయితే ఇవ్వాలి కదా పక్కపొండి వాళ్ళకి. ఆ నోటీస్ ఇవ్వలే, ఏమి ఇవ్వాలి. అయినప్పటికీ వాళ్ళు చేసిన మార్కింగ్ కాకుండా వాళ్ళు సగానికి చేసిరు మార్కింగ్. అది కాకుండా మొత్తం షాప్ తీసేసిరు. ఇప్పుడు ఈ నష్టాన్ని ఒక 50-60 లక్షల నష్టం జరిగింది. ఇప్పుడు ఈ నష్టానికి ఎవరు బాధ్యులు? టీపీఓనా, మున్సిపల్ ఆఫీసరా,